మాతా అన్నపూర్ణేశ్వరి. ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు శనివారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు, ఆయుష్కారకుడు కూడా. దేవీ నవరాత్రుల్లో ఈరోజు సాత్విక రూపంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగాను, నవదుర్గా రూపంలో చంద్రఘంటగాను దర్శనమిస్తుంది. ఈ అలంకారాల విశిష్టత గురించి, ప్రాధాన్యత గురించి ఓం శక్తిలో పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారు సాత్విక రూపంలో శ్రీ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి విషయాలు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ తదియ, తెల్లవారుజామున 4:12 వరకు ఉంది. వారం స్థిరవారం లేదా శనివారం. నక్షత్రం స్వాతి, రాత్రి 7:53 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి బుధ కేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, బుధుడికి వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. చంద్రశుక్రుల సంచారం తులాక్షేత్రంలో, శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, శని సంచారం వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కీర్తి లభిస్తుంది. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సద్వినియోగపరచుకోగలుగుతారు. అనిశ్చితి తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఉన్నతి లభిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు అనుకూలంగా మరల్చుకుని వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మేషరాశి వారు అన్నపూర్ణాదేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి బెల్లపు అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధ్యపడతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆకస్మిక మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విస్మయాలకి దారితీస్తాయి. అనిశ్చితి ఆర్థికంగా ఉంటుంది. సంక్షోభ పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. సానుకూల నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి అరిసెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. సంతృప్తికర వాతావరణం ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక పరాజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది.
మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. పట్టుదలతో మాత్రమే కార్యసాధన సాధ్యపడుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి, ఆచితూచి వ్యవహరించాలి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ అన్నపూర్ణ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి అప్పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. మహిళలు సంతోష వార్తలు వింటారు. అయినప్పటికీ గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వేధిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం రాజకీయ రంగం వారికి ప్రారంభమవుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉంటుంది. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొంతవరకు కొనసాగించి తర్వాత ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా మహిళలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ కొనసాగించేటువంటి స్థిరత్వం కలిగి ఉంటారు. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారికి కూడా లభిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఎదుర్కొని తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యసాధన వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుగుదలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. బంధుప్రీతి పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక క్రమశిక్షణ కొనసాగుతుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. మహిళలు సంతోష వార్తలు వింటారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో క్రీడారంగం వారు కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి దూరం అవుతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గోచరిస్తాయి. అనుభవంలో పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం
క్రీడారంగం వారికి తగ్గుతుంది. మంచి అవకాశాలు విద్యాపరంగా విద్యార్థులకి దూరమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యాపారంగం వారు ఆర్థికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేధిస్తాయి. సానుకూల ఫలితాలు వ్యాపారంగం వారు పొందలేకపోతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ అన్నపూర్ణ దేవిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. అభివృద్ధి గృహపరంగా ప్రారంభమవుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యసాధన, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సులభతరం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్తలు కూడా పాటించాలి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో ప్రతికూలత ఉంటుంది. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. స్థిరాస్తి విక్రయాలు వంటివి మాత్రం కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. సంబంధ బాంధవ్యాలతో కూడినటువంటి సంభాషణలు లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యాపారంగం వారికి అనుకూలతను పెంచుతాయి. శుభ పరిణామాలు వైద్య వృత్తి వారు ఆహ్వానించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి సమస్యలు కఠినమైనప్పటికీ వేగవంతంగా పరిష్కరింపబడతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థికంగా తగ్గుతాయి. శత్రుత్వాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. నమ్మిన వారి ద్వారా మోసపోయేటువంటి సంఘటనలు ఉంటాయి. అవి విరోధాలకి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. వివాదాలు ప్రబలమవుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి కఠిన పరీక్షలు, సందిగ్ధ పరిస్థితులు వృత్తిలో కొనసాగుతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు అనుకూలతని పెంచుతాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు మహిళలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. వివాదాలు సమసిపోతాయి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు ప్రయత్నం ద్వారా పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. శ్రద్ధపై అవగాహనతో కూడినటువంటి విజయాలు కూడా పొందగలుగుతారు. మానసిక క్లేశాలు మహిళలకు తగ్గుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి అవకాశాలు ఆర్థిక పరంగా సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. గుర్తింపును తెచ్చిపెడుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని తెల్ల మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటే విస్మయాలకి దారితీస్తాయి. ప్రతి పనిని గట్టి పట్టుదలతో పూర్తి చేయవలసినటువంటి సమయం ఇది. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు పూర్తి చేయలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా తగ్గుతాయి. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యార్థులకి మాత్రం కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉంటాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా
ఈరోజు కుంభరాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అవమానకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో అవరోధాలు, విఘ్నాలు వంటివి ఎదుర్కొంటారు. కార్యక్రమాల్లో స్థిరత్వం తగ్గుతుంది. అనుకూల పరిస్థితుల్లో రాజకీయ రంగం వారికి కనుమరుగవుతాయి. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి కార్యకలాపాలు మాత్రమే ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారికి అలజడి ఉంటుంది. శత్రుత్వాలు, భాగస్వాములతో పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. వైద్య వృత్తి వారికి సామాన్యం, సానుకూల ఫలితాలు. న్యాయవాద వృత్తి వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు తగ్గుతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ అన్నపూర్ణాదేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారు విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు దూరం చేసుకుని విజయాలు సాధించడానికి, నూతన కార్యక్రమాలు స్థిరమైనటువంటి చిత్తంతో ప్రారంభించి విజయాలు సాధించడానికి, కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింపచేసుకుని ఆశించినటువంటి ప్రయోజనాలు పొందడానికి దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ అన్నపూర్ణాదేవిని చంద్రఘంట మాతను ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. ఈరోజు దసరా శరన్నవరాత్రుల్లో 3వ రోజు జగన్మాత సౌమ్య రూపంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవి అలంకారంలో ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి, కుడి చేత్తో బంగారు గరిటెను పట్టుకొని, ఎడమ చేతిలో ఒక భోజన పాత్ర పట్టుకొని సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. అన్నపూర్ణాదేవికి కుడివైపు పరమేశ్వరుడు ఆది భిక్షువుగా అలంకారంలో దర్శనమిస్తాడు. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవటం, పురుషార్థ ప్రతాపూర్ణ భోగిని భువనేశ్వరి అనే మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించటం, అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం కట్టె పొంగలి, దద్యోజనము, పాయసాన్నము వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించడం ద్వారా అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శాక్తేయ రూపంలో ఈరోజు జగన్మాత చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అలంకారంలో అమ్మవారు 10 భుజాలను కలిగి ఉంటుంది. చంద్రఘంటాదేవి వాహనం సింహం, నుదుటి మీద ఘంటాకారంలో అర్ధచంద్రుణ్ణి ధరించి ఉంటుంది. చంద్రఘంటాదేవి అలంకారాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా, ద్రోణ పుష్పాలు అంటే తుమ్మి పూలు చంద్రఘంటాదేవికి సమర్పించడం ద్వారా, కొబ్బరన్నం నైవేద్యం సమర్పించడం ద్వారా చంద్రఘంటాదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నవరాత్రి వేడుకలు ఆనంద గీతికల్ శుభదాత్రిని మహిమ పాడుతాము. బహువిధంబుల నిన్ను మా కనక దుర్గా పూజించి కీర్తించి వేడుతాము. శ్రీమాత అని ప్రారంభం లలితా సహస్రనామం. ఆవిడ శక్తి ఎంత అంటే కొలవడానికి ఇంకా ఏమీ ప్రమాణం ఉండదు లోకంలో. అంతటి అపారమైనటువంటి శక్తివంతురాలు ఆవిడ. కేవలం శక్తివంతురాలే కాదు, అపారమైనటువంటి దయాదాక్షిణ్యములు కలిగినటువంటి తల్లి కనుక మనందరి యొక్క అభ్యున్నతి కొరకు ఆమె కారణమవుతూ ఉంటుంది. ఇవే ఆవిడ నామాలుగా ప్రకాశించాయి. నామము అని నేను అన్నప్పుడు గుర్తుపట్టడానికి తల్లిదండ్రులు పెట్టినటువంటి లౌకికమైన ఒక పేరు అని అనుకోకూడదు. తల్లిదండ్రులు ఒక పేరు ఉంచారు. ఎందుకని అంటే ఎంతమందిలో ఉన్నా పిలిస్తే ఆ పేరుతో తాదాత్మ్యత పొందడానికి, ఆ పేరు చేత గుర్తింపబడడానికి వీలుగా ఒక పేరు ఉంచుతారు. అది లౌకికమైనటువంటి నామం. కానీ భగవంతుడికి వచ్చేటటువంటి నామాలు అలా రావు. ఆయనవి గౌణములు. గౌణములు అంటే ఆయన యొక్క గుణములను ఆవిష్కరిస్తాయి.
ఆయన అనండి, ఆవిడ అనండి, భగవత్ తత్వమునందు లింగభేదమునకు అవకాశం ఉండదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో. అది ఒక కాంతి స్వరూపం. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి పలుకుతుంది. అందుకే దానికి లింగభేదం ఉండదు ఆ భగవత్ శక్తికి, ఆ భగవత్ తత్వానికి. అటువంటి భగవత్ తత్వము ఏదైతే ఉందో అది ఉదారమై అపారమైనటువంటి ఉద్ధరణ హేతువులైనటువంటి కొన్ని గుణములను ప్రకటనం చేస్తూ ఉంటుంది. భక్తులను ఉద్ధరించడానికి కొన్ని గుణాలు బయటికి వస్తూ ఉంటాయి. ఆయా గుణములు భగవత్తత్వము నుండి ప్రకాశించినప్పుడు ఆయా పేర్లతో పిలవబడుతుంది. అంతేకాని అది ఆవిడ పేరు అని అనుకోకూడదు. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే, అమ్మవారిని పిలిచేటప్పుడు శర్వాణి అని ఒక పేరుతో పిలుస్తాం. పరమమంగళప్రదమైనటువంటి పేర్లలో ఒక పేరు శర్వాణి అనబడేటటువంటి నామం. ఎవరు శర్వాణి? శర్వుని భార్య ఎవరో ఆమెకి శర్వాణి అని పేరు. ఎవరు శర్వుడు? శర్వుడు అన్న మాట విష్ణు సహస్రనామ స్తోత్రంలోనూ ఉంటుంది, పరమశివుడికి ఉంటుంది. శివుని యొక్క అష్టమూర్తి తత్వంలో శర్వ అని ఒక నామం. భవాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః అని క్షితిస్వరూపుడై ఉంటాడు. ఈ భూమికంతటికీ కూడా శివస్వరూపమని పేరు. అందుకే కాంచీపురంలో పృథివీలింగ స్వరూపంలో ఉంటాడు. పృథివీలింగ స్వరూపంలో ఉంటాడు కనుక ఆయనకి అభిషేకం నీటితో చెయ్యరు, కరిగిపోతుంది కాబట్టి లింగం. కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగానికి అభిషేకం మాత్రం కేవలం మల్లె నూనెతో మాత్రమే చేస్తారు. అటువంటి పృథివీ స్వరూపం పరమేశ్వరుడైతే అమ్మవారు ఎప్పుడూ ఆయనతో కలిసే ఉంటుంది తప్ప ఆయన నుంచి విడివడి ఉండదు. అమ్మవారు అయ్యవారితో కలిసి ఉంటుంది అన్న మాటని మీరు బహుజాగ్రత్తగా గమనించాలి. కలిసి ఉంటుంది అంటే రెండుగా ఉండి ఒకటైనది కాదు, ఒకటిగా ఉండి రెండు కానిది అని అర్థం చేసుకోవాలి.